వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతుందని రైతులు ప్రజలు గమనించాలని మెదక్ జిల్లా చిన్నశంకర్పేట తహసీల్దార్ మన్నన్ తెలిపారు. ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జూన్ 2వ తేదీ సోమవారం నిర్వహించే ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతుందని ఆయన అన్నారు. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాయిదా వేయడం జరుగుతుందని రైతులు ప్రజలు గమనించాలని ఆయన తెలిపారు. తెలంగాణ శంకరంపేట మండల ప్రజలకు మరియు రైతులకు ఒక విన్నపం ఏమనగా, జూన్ నెల 2వ తారీఖు సోమవారం వస్తున్నది. ప్రతి సోమవారము తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి తమ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. కానీ జూన్ నెల 2వ తారీఖు సోమవారం రోజున తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఉంటాయి కాబట్టి ఆ రోజు ప్రజావాణి కార్యక్రమం దరఖాస్తుల స్వీకరణ తాత్కాలికంగా వాయిదా వేస్తూ తిరిగి తర్వాతి సోమవారం రోజున అట్టి దరఖాస్తులను భూ సమస్య దరఖాస్తులను శంకరంపేట మండల ప్రజలు రైతుల నుంచి స్వీకరించబడదు. కాబట్టి ఈ 2వ తారీఖు రోజు సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టుగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శంకరంపేట మండల ప్రజలకు మరియు రైతులకు ఒక విన్నపం ఏమనగా, జూన్ నెల 2వ తారీఖు సోమవారం వస్తున్నది. ప్రతి సోమవారము తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి తమ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. కానీ జూన్ నెల 2వ తారీఖు సోమవారం రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలు ఉంటాయి కాబట్టి ఆ రోజు ప్రజావాణి కార్యక్రమం దరఖాస్తుల స్వీకరణ తాత్కాలికంగా వాయిదా వేస్తూ తిరిగి తర్వాతి సోమవారం రోజున అట్టి దరఖాస్తులను భూ సమస్య దరఖాస్తులను శంకరంపేట మండల ప్రజలు రైతుల నుంచి స్వీకరించబడదు. కాబట్టి ఈ 2వ తారీఖు రోజు సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టుగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శంకరంపేట మండల ప్రజలకు మరియు రైతులకు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పద్మశాలి సంఘం సభ్యులు ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న బీఎస్ఎఫ్ జవాన్ విజయ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం భగీరథపల్లి గ్రామానికి చెందిన ఆర్ విజయ్ కుమార్ యుద్ధంలో పాల్గొని ఇంటికి రావడంతో ఆయనను పద్మశాలి భవన్ లో ఎస్ఐ బాలరాజు, పద్మశాలి సంఘం అధ్యక్షులు మద్దుల రమేష్ చేతుల మీదుగా శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ బాలరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి యుద్ధం చేసే అవకాశం రాదని, కానీ యుద్ధం చేసే వారికి భరోసా కల్పించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు మధ్యల రమేష్, మధ్యల సత్యనారాయణ, ఎస్ఐ బాలరాజు, ఎంవి మోహన్, బల్లా యాదగిరి పాల్గొన్నారు. నా పేరు విజయ్ కుమార్. నేను బోర్డర్ సెక్యూరిటీలో పనిచేస్తాను. బిఎస్ఎఫ్ ఇండియన్ ఫస్ట్ లైన్ డిఫెన్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది ప్రజెంట్ ఉండేది ఇప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్ పాకిస్తాన్ బార్డర్లో డ్యూటీ చేస్తున్నాను. ఆన్ ఆపరేషన్ 7th నుంచి మన సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు మీకు తెలుసు ఆల్రెడీ ఎక్కడ ఏమైంది అనేది. డైరెక్ట్ వాళ్ళు మన పాకిస్తాన్ వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు మేము కూడా గ్రౌండ్లో ఉన్నాము. వాళ్ళు అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు మొత్తం ఫేస్ టు ఫేస్ మంది చేసి వాళ్ళు ఎక్కువ మంది గ్రౌండ్ టు ఫైర్ ఎక్కువ చేయలేరు. మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ డ్రోన్ ఫైర్ ఎక్కువ చేసి డ్రోన్ వల్ల కొంచెం ఎఫెక్ట్ వచ్చింది. మనకు కూడా అంటే మాకు మెంబర్లో ఉన్న పోలీస్ కూడా చనిపోయారు. చనిపోయారని బాధపడితే కాకపోతే అక్కడ ముందుకు వెళ్ళి మన దేశం గురించి ఫస్ట్ మన సేవ అయింది, దేశ రక్షణ సేవ చేయడము. అది మా అయిన కాడికైతే మేము చేసాం ఇప్పటిదాకా. ఇంతవరకు మా బయట మా ఆశీర్వాదం అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మీ ఇక్కడ సురక్ష ఉండడానికి కారణం ఏంది మా మదర్, మా ఫాదర్ అనే వాళ్ళకి ప్లస్ మళ్ళీ ఇండియాలో ప్రతి ఒక్కరికి ఎవ్వరు ఉన్నా ప్రతి ఒక్కరు ఒక పూజ రోజు ఏమంటారు మీరు బాగుండాలని చెప్పినప్పుడే ఆ ఆశీర్వాదమే మాకు వచ్చింది. కాబట్టి ఆశీర్వాదం వల్ల మేము ఇలా ముందుగా మంచిగా దేవుని దయ వల్ల ఇక్కడ మంచిగా ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేసుకొని ఇంటికి రావడం జరిగింది. అందుకే మీ ఈ వాళ్ళు ఈరోజు ఈ చిన్న మన సమ్మానానికి పిలిపించి ఎంత గౌరవంగా నన్ను పిలిపించి ఇక్కడ మన రామాయంపేట సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ తరఫు నుంచి సన్మానం చేయడం జరిగింది. వీళ్ళకు పద్మశాలి
సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో వెలిసినటువంటి అనంత పద్మనాభ స్వామివారి 22వ వార్షికోత్సవంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి కృపకు పాత్రులయ్యారు. అర్చకులు గిరిధాచార్యులు మునీంద్ర స్వామివారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా 2వ మహాసభలను కర్షక్ బిఎడ్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రచయితల వేదిక అధ్యక్షులు సిరిసిల్ల గఫూర్ శిక్షక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఆచార్య జైధీర్ తిరుమలరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతుల పరిరక్షణ కోసం రచయితల వేదిక నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ఆచార్య జైధీర్ తిరుమలరావు ఆధ్వర్యంలో ఆద్య కళను స్థాపించడం జరిగిందని తెలిపారు. గత 5 దశాబ్దాలుగా తిరుమలరావు అలుపెరగకుండా ఆదివాసీ, గిరిజన, జానపద కళాఖండాలను సేకరించి భావితరాలకు వారసత్వంగా అందించేందుకు జీవితకాలం శ్రమించారని తెలిపారు. కవులు, రచయితలు స్పందించి ఆద్య కళను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. తెలంగాణ రచయితల వేదికలో ఈ సభలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. అంటే అంత పెద్ద గొప్ప ఆనందం కాదు ఇది. ఎందుకంటే మనం అనుకున్నది ఏమిటి, అయినది ఏమిటి, సాధించింది ఏమిటి, కోల్పోతున్నది ఏమిటి, రోజు రోజుకు పరిస్థితి ప్రజా వ్యతిరేకంగా ఎందుకు మారుతున్నది, దీనిని మనం ఎంతవరకు ఆపడానికి ప్రయత్నం చేయబోతున్నాము. ఇది ఒక ఆత్మవిమర్శ చేసుకునే సందర్భం కూడా. గతంలో రాష్ట్ర సాధన కోసమే ఒక ఎజెండా, సూటి ఎజెండాను పెట్టుకొని చాలా చేయగలిగాం. ఆ ఎజెండా మనని ముందుకు తీసుకుపోయింది, మనం ఎజెండాని ముందుకు తీసుకుపోయాము. ఇప్పుడు ఎజెండా నిజానికి లేదు. స్పష్టమైన ఎజెండాని ఏర్పరచుకోలేకపోయామా, లేదా సామాజిక పరిస్థితులు అలాంటి అవకాశాన్ని ఇవ్వడం లేదా? సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించి అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాటలకే పరిమితం అయ్యారని, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారని ఆయన తెలిపారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు రాష్ట్రాలతో పార్టీ ఆఫీస్ కట్టిన ఘనత మా తీగుల్ బీఆర్ఎస్ కార్యకర్తలకే దక్కుతుందని చెప్పి మనం చేస్తాము. దాదాపు 17,84,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇంత అద్భుతమైన ఆఫీస్ ను ఇంత సెంటర్ లో కట్టిందంటే నేను మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఇది రేపు రాష్ట్రానికి ఆదర్శం. ఊరూరికి చెప్తా తీగులలో కట్టిన మీ సంగతి ఏందని అడుగుతాయి. అంత బాగా చేశారు. నిజానికి 2001లో పార్టీ జర ఆపు బిడ్డ, డబ్బు ఆపుకున్నా, జర నీడకుండు బిడ్డ, ఎండగొడుతుంది నీడకురా. 2001లో బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు జాగ ఉండదు. పార్టీ పెట్టినాడు జాగ ఉంటే
ఇవాళ రజతోత్సవం జరుపుకునే రోజు బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసినాం. 25 సార్లు అంతేనా? పార్టీ పెట్టిన జాగోన్నం రజతోత్సవ సందర్భంగా, రజతోత్సవం మొన్ననే జరుపుకున్నాం వరంగల్, మీరందరూ కూడా వచ్చింది. రజతోత్సవ శుభ సందర్భంలో రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దినం ఎల్లుండి 2 తారీఖు. ఈ శుభ సందర్భంలో మనం ఈ పార్టీ ఆఫీస్ ప్రారంభించుకోవడం నిజంగా నాకు ఎంతో గర్వంగా ఉంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల కందుకూరు మండలం గూడూరులో ఉన్న LIMS హాస్పిటల్ మొదట వార్షికోత్సవాన్ని నిర్వహించారు. హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రామరాజు మాట్లాడుతూ తన హాస్పిటల్కి వచ్చే ప్రతి పేషెంట్ ప్రాణాలు మాత్రమే ముఖ్యమని, డబ్బులు కావని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ల బృందంతో పాటు ఆసుపత్రి సిబ్బంది కేకులు కట్ చేసుకుని ఆనందోత్సవాలతో కార్యక్రమాన్ని సందడి చేశారు. కారణం ప్రాంత ప్రజలందరికీ కూడా లిమ్స్ హాస్పిటల్ తరఫున ఫస్ట్ యానివర్సరీ శుభాకాంక్షలు. సో లిమ్స్ హాస్పిటల్ ఇక్కడ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ పేద ప్రజలు ఎంతో వైద్య సదుపాయాలు అందక ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మనం ఇక్కడ కార్పొరేట్ తరహా హాస్పిటల్ ఇక్కడ స్థాపించడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ, ముఖ్యంగా సిటీ స్కాన్, తర్వాత ల్యాబ్ టెస్ట్లు, తర్వాత ల్యాప్రోస్కోపిక్ మిషన్స్, తర్వాత ఆల్ సిఎం ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ మనము సదుపాయాలు ఇస్తూ వాళ్ళకి సర్వీస్ చేస్తా ఉన్నాం. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో KK ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంటులో తంబళ్లపల్లి జట్టు గుర్రంకొండపై ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నక్కా సతీష్ పాల్గొని విన్నర్స్ కి ప్రైజ్ మనీ అందజేశారు. అలాగే సతీష్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు క్రీడలకు తమ కుటుంబం ఎటువంటి సహాయమైనా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరీసేన, బంగ్లా రామ్మూర్తి, నక్కా గోపి, సీనియర్ క్రీడాకారులు నజూముద్దీన్ అబ్రహార్ పాల్గొన్నారు. వాళ్ళకి అనుకుని తగ్గిస్తుంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో వెన్నుపోటు పోస్టర్ను వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఈవీఎం తరపున గెలిచిందే కానీ ప్రజల ఓట్లతో గెలవలేదని మాజీ ఎంపీ రెడ్డప్ప తెలిపారు. పుంగనూరులో అభివృద్ధి అంటే పెద్దిరెడ్డి అని, ఇప్పటి వరకు ఏదైనా పుంగనూరుకు జరిగింది అంటే అది మా ప్రభుత్వంలో జరిగిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఈ నెల 4వ తేదీన తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేసి నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో మనం తలపెట్టిన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులండి, రామచంద్రారెడ్డి గారి అభిమానులు, మిథున్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ నుంచి కూడా 4వ తేదీ పుంగనూరు పట్టణానికి విచ్చేసి ఇప్పుడు పోలీసు సంవత్సరంలో అయితేనేమి, మున్సిపల్ కమిషన్ సంవత్సరంలో అయితేనేమి, తాహిర్ గారి సంవత్సరంలో మనము రిప్రజెంటేషన్ ఇచ్చి వెన్నుపోటు దినంగా ప్రకటించాలనేసి మనము ప్రజలందరినీ కోరుకునే విధంగా ఈ దినం పుంగనూరు నడిబొడ్డున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహమును అందరూ సమీకరణ చేసి ఈ సభను ఏర్పాటు చేసుకున్నామంటే నిజంగా వెన్నుపోటు దినానికి ముఖ్య నిదర్శనం ఏంటంటే నిన్న కాక మొన్న కడపలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వారి పార్టీ ఆవిష్కరణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి 4వ తేదీ
పుంగనూరు నియోజకవర్గ స్థాయిలో పుంగనూరు హెడ్ క్వార్టర్స్ పుంగనూరులో మున్సిపాలిటీలో పెట్టడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాంకి ప్రతి ఒక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి మిథున్ అన్న గారి సూచనల మేరకు ప్రోగ్రాము వాళ్ళు కూడా పాల్గొంటారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు తోట నగేష్, పెద్దిరెడ్డి, చిట్టిబాబు, చించలపు ప్రదీప్ యాళ్ల, వరహాలు అధికారులు పాల్గొన్నారు. మీకు కరెక్ట్గా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజుకి 12 గంటలు మీకు అందుబాటులో ఉండి మీరు ఎప్పుడు కూలి పని చేసుకుని తిరిగి వచ్చినా సరే మీకు అందుబాటులో ఉండక ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటుంది. ఇదే ఈ వ్యానోడు వస్తే ఏ ఈదులో ఉన్నాడో తెలియదు, మన బృందావనంలో ఉన్నాడేమో అని మనం అనుకుంటూ పోను, ఆడు ఎక్కడో చెట్టు కింద కూర్చొని పడుకుంటూ పోడు. అలా కొన్ని వేల లక్షల మందికి సంవత్సరానికి ఒకసారన్నా సరే వాళ్ళకి రేషన్ అందలేని పరిస్థితి వచ్చిందని మీకు ఈ సందర్భంలో తెలియజేయడానికి ఈ సమావేశం పెట్టాం. అవునా కాదా ఆలోచించుకోండి. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు అనేవారు కాకుండా ఈవేళ మరి మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ గారు గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నారు. అసలు ఏంటి వేళ్ల సంగతి ఏంటని. ఈ వేళ్ళకి వాళ్ళకి జీతాలకి అంటే 9,000. ఒక విషయం దీని మీద చెప్పాల్సింది ఏంటంటే, మన గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక రేషన్ డిపో ఉంటాం. ఆ రేషన్ డిపో నుంచి ప్రజలందరూ వాళ్ళకి వీలైన సమయాల్లో వచ్చి ఆ రేషన్ డిపోకి వెళ్ళి వాళ్ళు అనుకూలమైన సమయంలో వచ్చి తీసుకెళ్లే సందర్భం ఉండేది. అలాగే రేషన్ డీలర్స్ కూడా వాళ్ళకి ప్రతి నెల వాళ్ళతో ఉన్న దాంతో వాళ్ళకి అవకాశం బట్టి వాళ్ళకి కన్వీనెంట్ టైం ఇచ్చి కొంచెం కవర్ చేసే పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వంలో మీకు ఇంటింటికి ఇస్తానని చెప్పి ఒక వెహికల్స్ని పెట్టి వాళ్ళకి ఒక అమౌంట్ వేస్ట్ అవటమే కాకుండా వాళ్ళు కూడా ఏం చేసేవారు, తీసుకెళ్ళి ఒక ఈది మధ్యలో పెట్టి డిస్పోజన్ చేసేవారు. డిస్పోజన్ చేయటం వల్ల వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడే కంపల్సరీ మనం ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ తీసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అక్కడికి వచ్చినట్టు తీసుకోలేకపోతే మళ్ళీ వాళ్ళు తీసుకోవడానికే అక్కడ అవకాశం ఉండదు. కాబట్టి అదే నడి రోడ్లో ఎండలో నిలబడి తీసుకునే కార్యక్రమం కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలోని రేషన్ షాపును ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేతుల మీదుగా రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, జనసేన టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్లు పసుపులేటి రాము, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి రేషన్ షాప్ ఓపెనింగ్లకి నియోజకవర్గంలో సుమారు 307 మా పోలవరం నియోజకవర్గంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు అన్యాక్రాంతంగా వాహనాలకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ కానీ ఉపయోగించి ఆ డబ్బునంతటిని కూడా వృధా చేయడం జరిగింది. ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ రేషన్ సంబంధించి రైసు, అలాగే కందిపప్పు, షుగరు, అలాగే గతంలో ఏదైతే టీడీపీ హయాంలో ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ షాప్ సంబంధించి అన్ని కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకురావడం జరిగింది రేషన్ షాప్స్ని. ప్రతి ఒక్కరు కూడా వీటిని ఉపయోగించుకోవాలి. అలాగే గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందులు పడకూడదు, అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ మంచి నిర్ణయం తీసుకున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి
పోలవరం నియోజకవర్గం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలంలో చక్రదేవరపల్లి గ్రామంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ పునఃప్రారంభం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ప్రారంభించారు. ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా సరుకులు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి అందరికీ రేషన్ ఇచ్చే భాగంలో మరియు చింతలపూడి నియోజకవర్గంలో కూడా ఉదయం పూట కామర్పూట మండలం తడికిలపూడిలో అక్కడ రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు జంగారెడ్డిగూడ టౌన్లో మరి ఇక్కడ రేషన్ షాప్ ఓపెన్ చేసి మరి కొంతమందికి రేషన్ ఇచ్చి, అలాగే ఏదైతే మరి ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిందో 60 సంవత్సరాలు దాటిన వారికి ఇంటికి వచ్చి రేషన్ ఇస్తామని చెప్పడం జరిగిందో అదే క్రమంలో మరి ఈరోజు ఇక్కడ చూస్తే మీరు మరి అక్కడ ఉన్న పెద్దావిడ ఇంటికి వచ్చి ఆవిడకి ఇక్కడ రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మరి ఎన్డీఏ కూటమి చెప్పిన హామీలు చెప్తుందో అవన్నీ కూడా సకాలంలో అమలు చేస్తూ ఉంది. మరి ఈ విషయంలో మరి అందరూ కూడా కలెక్టివ్గా సపోర్టివ్గా పనిచేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్కి అందరూ కూడా నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా లింగపాలెం గ్రామంలో 26 నంబర్ రేషన్ షాపులో కూటమి నాయకులు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహరంపూడి మల్లికార్జునరావు, ఐటీడీపీ అధ్యక్షులు తదితర నాయకులు పాల్గొన్నారు. మన గ్రామంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రజలందరికీ ఆహార భద్రతలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వారి యొక్క ముగ్గురు నాయకత్వంలో చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు సంగా రోషన్ కుమార్ గారు వారి యొక్క ఏదైతే ఆలోచన విధానంతో ఈ రోజున మన నియోజకవర్గంలో ముఖ్యంగా ఆహార భద్రతా పథకంలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఆహార ధాన్యాలు కరోనా కష్టకాలం నుంచి రాబోయేటువంటి 2028 సంవత్సరం వరకు కూడా అందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దాన్ని అందిపుచ్చుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈవేళ అనేక రకాలైనటువంటి పథకాలని మన రాష్ట్రానికి రాబట్టడం జరిగింది. ఆ పథకాలన్నీ కూడా గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో అందరికీ అందే విధంగా గౌరవ శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు వారి నాయకత్వంలో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులు కూడా ప్రజాసేవలో అంకితంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు లోటు బడ్జెట్తో విడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఆదుకోవటానికి ఈవేళ నరేంద్ర మోడీ గారు ఇతోధికంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏది కావాలని అడిగితే అది కేంద్ర ప్రభుత్వం మన గ్రామంలో జూన్ నెల 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విద్రోహ దినాన్ని విజయవంతం చేయాలని పరుచూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గాదే మధుసూదన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. విద్రోహ దినం సన్నాహక కార్యక్రమాలలో భాగంగా పావులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ముందుగా మీడియాతో మాట్లాడిన మధుసూదన్ రెడ్డి తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపుతో వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేరకు రేపు జూన్ 4వ తారీఖు విద్రోహ దినంగా పాటించాలని మా నాయకుడు ఆదేశించారు. దానికి అనుగుణంగా ఈరోజు మేము ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ 4వ తారీఖు ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలి అనేది ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ విద్రోహ దినము ఎందుకు మేము పాటిస్తూ ఉన్నామంటే జూన్ 4వ తారీఖు కరెక్ట్గా 1 సంవత్సరం క్రితం ఇదే రోజున కూటమి ప్రభుత్వం గెలిచిన రోజు, ఆ రోజు అధికారంలోకి వచ్చిన రోజు. ఆ రోజు నుంచి సంవత్సరం కాలం పాటులో వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో సూపర్ 6 అన్నారు, మేము ఇచ్చే పథకాల కంటే ఇంకా చాలా ఎక్కువ ఇస్తామన్నారు, చాలా పథకాల గురించి చెప్పారు. ఏ ఒక్క పథకము ఈ 1 సంవత్సర కాలంలో పాటించింది లేదు, దాన్ని ప్రజలకు అందుబాటు చేసింది లేదు. అందుకని మా నాయకుడు ఈ రోజున ఏం ఆదేశించాడంటే ఆయన విద్రోహ దినం అంటే ఆయన చెప్పిన మాటలు ఏది ఆయన పాటించట్లేదు కాబట్టి విద్రోహ దినంగా పాటించండి అని మా నాయకుడు ఆదేశానుసారం మేము 4వ తారీఖు పెద్ద ఎత్తున పర్చూరు సెంటర్
జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమంపై కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. విధి విధానాలపై నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అప్స్కాబ్ చైర్మన్ మల్లెలు ఝాన్సీ, మున్సిపల్ చైర్మన్ లక్ష్మీదేవి, నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మనం 10 అంటే ఎగాసగా పడి అందరూ వచ్చి చూసుకొని జనం అంతా కరెక్ట్ 10:30, ఒక 3/4 గంట నడుచుకుంటూ వెళ్ళేదానికి 11:15, కమిషనర్ దగ్గర 15 నిమిషాలు, 11:30, ప్రెస్తో మాట్లాడేదానికి ప్రజలతో మాట్లాడేదానికి 5 నిమిషాలు, 12 గంటల డిస్పర్స్. అంటే అంతా ప్రోగ్రామ్ అంతా 2 గంటలు. దీనికి పార్టీ ఆదేశించినది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. పేద ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఇది. మనం చేస్తూ ఉండే నిరసన కార్యక్రమం పేద ప్రజల కోసం. సంక్షేమ పథకాలన్నీ మునుపటి కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి మునుపటి ఇస్తాండే సంక్షేమ పథకాలు ఇవ్వకుండా పేద ప్రజలకు రిక్త హస్తాలతోనే ముందు చేత్తోనే సంవత్సర కాలం గడిపింది ఈ ప్రభుత్వం. మోసం చేసింది ఈ ప్రభుత్వం పేద ప్రజలను. ఆ పేద ప్రజల యొక్క జీవితాల కోసం, సంక్షేమ పథకాలను వాళ్ళకి అందించే దానికోసం మనం పోరాటం చేయాలా అనేది మన పార్టీ యొక్క నాయకుల ఉద్దేశం. మనం ప్రభుత్వంలో ఉంటే సంక్షేమాన్ని ప్రజలకు అందించడం, ధర్మాన్ని మనం పాటిద్దాం. ఆ ధర్మం ఏంటంటే రాజకీయ జీవితంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ధర్మం ప్రజా సంక్షేమం కోసం ధర్మాన్ని పాటించడమే. మనం చేస్తానేది కూడా అదే. 19 నుంచి 24 వరకు మనం ప్రతిపక్షంలో ఉండేప్పుడు కూడా ప్రజల మేలు కోసం యుద్ధం చేస్తాం, ప్రజాస్వామ్య యుద్ధం చేస్తాం. దీనికి బలం ప్రజలు. ఆ ప్రజల కంటే ముందు బలం ఇది మనమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఏదైనా ప్రజాస్వామ్యంలో శాంతియుతమైనటువంటి ఒక నిరసన కార్యక్రమాన్ని, ఒక ఉద్యమాన్ని కొనసాగిస్తే మీ గ్రామాల నుంచి, మీ వార్డుల నుంచి మీ శక్తి మేరకు జూన్ 4వ తారీఖున ఎలక్షన్ ఇచ్చినారు. అసలు మేము ఓడిపోయినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచినారు. వాళ్ళు గెలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4న విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించడం జరిగిందని పర్చూరు వైసీపీ ఇన్ఛార్జి గాదే మధుసూదన రెడ్డి తెలిపారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆయన దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. కానీ ఆయన ప్రతిసారి ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. ఆయన విధానం మీద లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టి ఆయన అధికారంలో రావాలని అనుకుంటున్నాడా మాకు తెలియదు. కానీ ఆయన ఏదైతే చెప్పాడో అంత మటుకు పాటిస్తే చాలు. ఇంకా అంతకంటే పెద్దగా ప్రజలు ఏమి ఆశించరు. ప్రజలు కోరుకునేది ఏంది? కూడు, గుట్ట, బట్ట అండ్ హౌస్, ఫుడ్ అండ్ షెల్టర్. ఇవన్నీ కావాలని కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే నీకు ఓటేశారు. కానీ నువ్వు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాల కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున సంవత్సరం కాలం పాటు నువ్వు కాలయాపన చేస్తూ వచ్చే సంవత్సరం ఇస్తాము, జూన్ 4వ తారీఖు ఇస్తాము, లేకపోతే ఆగస్టులో ఇస్తాము, జనవరిలో ఇస్తాము అంటూ ఆల్రెడీ సంవత్సరం కాలయాపన చేశారు. ఇంకా ప్రజలు కానీ మేము కానీ ఇంకా సిద్ధంగా లేము. మేమందరం కూడా పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. మేము ప్రజల పక్షాన పోరాటానికి నిలబడి మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ అమలయ్యే వరకు మేము పోరాటం చేస్తున్నాము. మేము 4వ తారీఖు పెద్ద ఎత్తున పర్చూరు సెంటర్లో మేము ఈ విద్రోహ దినాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాము ఆయన ఆదేశానుసారం. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆయన దాదాపు ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్